లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. 14 days పైన 15 days పైన కంటిన్యూస్గా వాడకూడదు. ఆ క్లోరెక్సిడిన్ మౌత్ వాష్ వాడినప్పుడు ఏమవుతుందంటే టీత్ పైన బ్రౌన్ స్టెయిన్స్ ఫామ్ అవుతాయి. సో అగైన్ దట్ విల్ బీ వన్ సైడ్ ఎఫెక్ట్. చాలా మంది ఏంటంటే మౌత్ వాష్ అనేసరికి దే విల్ గో అండ్ బై ఓవర్ ద కౌంటర్. కాకపోతే దాంట్లో క్లోరెక్సిడిన్ ఉంటే ఇట్ షుడ్ నాట్ బి యూస్డ్ రెగ్యులర్. బట్ అగైన్ యాజ్ ఐ టోల్డ్, ఎవ్రీ ఇంప్లాంట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ ఎవ్రీ పేషెంట్. If patient is compromised, then I have to go with the best implant. జనరల్లీ మనం టూత్ పేస్ట్ల మీద కలర్స్ చూస్తాం. ఆ కలర్స్ వల్ల అది వెజ్జా నాన్ వెజ్జా అని తెలుస్తుంది. ఇప్పుడు చెప్పిన ఒక డెంటల్ డాక్టర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయడం వలన ఒక ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. సోషల్ మీడియాలో అంతేనంటే డెంటల్ డాక్టర్ ఎందుకు చేస్తుంది? యాక్చువల్లీ బ్రషింగ్ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ 20 to 30 స్ట్రోక్స్ అంటే పైకి కిందికి. బై డూయింగ్ దట్ ఏమవుతుందంటే గమ్ని కూడా యూఆర్ మసాజింగ్ ద గమ్ ఆల్సో. ఇప్పుడు నాకేం అర్థమైందంటే బ్రషింగ్ని కూడా మనం చాలా కాన్సన్ట్రేషన్తో చేయాలి అని. ఇది వరకు 3 months వెయిట్ చేసేది, 4 months వెయిట్ చేసేది. నౌ వీఆర్ డూయింగ్ విత్ ఇన్ 3 days, 72 hours లోపల ఇంప్లాంట్ పెట్టేస్తున్నాం పని. సో బెస్ట్ థింగ్ ఈజ్ ఫస్ట్ ఎక్కడున్నా కానీ జస్ట్ నార్మల్ చెకప్, జనరల్ చెకప్. నెంబర్ 2 వచ్చేసి గమ్ డిసీజ్ తరచుగా ఎక్కువ ఉన్న వాళ్ళకి we tell them to come every 3 months. Success and failure comes from the both. Doctor enta baga pettina patient is not controlling, then we can't help. హాయ్ సార్. Hello, hi. ఎలా ఉన్నారు? I'm good. బాగున్నా. ప్లీజ్ టెల్. సార్, జనరల్గా డెంటల్ హెల్త్ అని అంటారు కదా. సో డెంటల్ హెల్త్ అండ్ ఓరల్ హెల్త్ రెండు ఒకటేనా? లైక్ వాట్ ఈజ్ మెంట్ బై డెంటల్ హెల్త్ యాక్చువల్లీ? Yeah. First of all, I am Dr Chandrahas. I'm into the practice last 25 years. సో ఇప్పుడు మీరు అడిగినట్టు డెంటల్ హెల్త్ అండ్ ఓరల్ హెల్త్ రెండు ఒకటేనా అనేది, బోత్ ఆర్ సేమ్. Oral health is like overall. It includes even the teeth and even the మన ఇంటర్నల్ నోట్లో ఉన్న భాగాలన్నీ, టంగ్ కానీ ఇవన్నీ, ఎవ్రీథింగ్ ఇంక్లూడ్స్ ఇన్ ద ఓరల్ హెల్త్. ఓకే. సో ఇప్పుడు డెంటల్ హెల్త్కి వచ్చేసినప్పుడు వీ విల్ బి టాకింగ్ మోస్ట్లీ ఆన్ ద టీత్ గురించి, గమ్స్ గురించి, వాట్ ఈ హెల్త్ పరంగా మనం వీ విల్ టాకింగ్ అబౌట్ దట్. ఓకే సార్, జనరల్గా మనకి 2 times బ్రష్ చేయాలి అని అంటారు, మార్నింగ్ అండ్ నైట్. దెన్ బట్ వాట్ అబౌట్ ఫ్లోజింగ్? యా, నార్మల్లీ all the dentists we recommend daily twice, 2 times brushing, morning and night. Mostly night is a more important than the morning time. ఎందుకంటే పడుకునే ముందు, బిఫోర్ గోయింగ్ టు బెడ్, we recommend to brush properly, బికాజ్ ఏ ఫుడ్ పార్టికల్ కూడా ఏది కూడా ఉండకూడదు. సో ఏదైనా ఫుడ్ కానీ ఏదైనా నిలిచిపోతే దట్ విల్ లీడ్ ఫర్ ద డెంటల్ కేరీస్ కానీ గమ్ డిసీజ్కి మన లీడ్ అవుతుంది. సో అందు గురించి బిఫోర్ గోయింగ్ టు బెడ్ మనం ఏది తిన్నా ఆఫ్టర్ దట్ షుడ్ బి ద లాస్ట్. బ్రషింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఏం తీసుకోకూడదు. సో ఇఫ్ మన ప్రాక్టీస్లో నైట్ బ్రషింగ్ చేస్తే దట్ ఈస్ చాలా బెటర్ దెన్ ద మార్నింగ్. సో ఇట్ ఈస్ సెట్ దట్ మార్నింగ్ చేయకూడదు అని కాదు, యూ హ్యావ్ టు డూ ఇన్ ద మార్నింగ్ అండ్ ద నైట్. అండ్ కమింగ్ టు ద ఫ్లాసింగ్, it is like in the western they do every day to day practice. బట్ మన దగ్గర వచ్చేసరికి ఓన్లీ వెన్ ఎవర్ ఇట్ ఈస్ నీడెడ్, అంటే పళ్ళ మధ్యలో ఏదైనా ఇరికినప్పుడు మాత్రమే వి యూజ్ ద డెంటల్ ఫ్లాస్. కానీ అది డెంటల్ ఫ్లాసింగ్ అనేది మనం వాడితే ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ పళ్ళ మధ్యలో కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఓకే. సో దానివల్ల మనకు పళ్ళ మధ్యలో కూడా కేరీస్, పుప్పి పళ్ళు రాకుండా కాపాడచ్చు. ఓకే సార్, ఇప్పుడు మార్కెట్లో మౌత్ వాష్లు అనేవి చాలా వచ్చేసాయి కదా. సో ఏ మౌత్ వాష్ బెస్ట్ అండ్ ఏ టూత్ పేస్ట్ బెస్ట్ అని మనం ఎలా చూస్ చేసుకోవాలి? ఇప్పుడు మౌత్ వాష్ వచ్చేసరికి మెడికేటెడ్ మౌత్ వాష్ ఉంటుంది, నార్మల్ రెగ్యులర్ మౌత్ వాష్ ఉంటుంది. రెగ్యులర్ మౌత్ వాష్ని ఓవర్ ద కౌంటర్ మౌత్ వాష్ చేసినట్టు. రెగ్యులర్ వచ్చేసి హర్బల్ మౌత్ వాష్ కానీ
ఇప్పుడు కాల్గేట్ ప్లాక్స్ అని, వేరే నీమ్, అలా అలోవెరా మౌత్ వాష్, ఇవన్నీ రెగ్యులర్గా వాడచ్చు. మెడికేటెడ్ మౌత్ వాష్ వచ్చేసరికి దాంట్లో క్లోరెక్సిడిన్ అని ఉంటుంది. క్లోరెక్సిడిన్ మౌత్ వాష్ అనేది ఇట్ ఈస్ రికమెండెడ్ ఓన్లీ డెంటిస్ట్ చెప్పినప్పుడు మాత్రమే వాడాలి. ఓకే. అది కూడా నాట్ మోర్ దెన్ 1 to 2 weeks. ఓకే. అంటే 14 days పైన 15 days పైన కంటిన్యూస్గా వాడకూడదు. ఆ క్లోరెక్సిడిన్ మౌత్ వాష్ వాడినప్పుడు ఏమవుతుందంటే టీత్ పైన బ్రౌన్ స్టెయిన్స్ ఫామ్ అవుతాయి. ఓకే. సో అగైన్ దట్ విల్ బీ వన్ సైడ్ ఎఫెక్ట్. చాలామంది ఏంటంటే మౌత్ వాష్ అనేసరికి జస్ట్ దే విల్ గో అండ్ బై ఓవర్ ద కౌంటర్. కాకపోతే దాంట్లో క్లోరెక్సిడిన్ ఉంటే ఇట్ షుడ్ నాట్ బి యూస్డ్ రెగ్యులర్లీ. ఓకే. ఓకే. సో ఆ కెమికల్ ఏదైతే క్లోరెక్సిడిన్ ఉన్న మౌత్ వాష్ ఓన్లీ రికమెండెడ్ బై ఎ డెంటిస్ట్ ఆఫ్టర్ గమ్ ట్రీట్మెంట్ కానీ ఏదైనా క్లీనింగ్, టీత్ క్లీనింగ్ అప్పుడు రికమెండ్ చేసినప్పుడు మాత్రమే వాడాలి. ఓకే. అదర్వైజ్ రెగ్యులర్కి మామూలుగా హెర్బల్ మౌత్ వాష్, ఓవర్ ద కౌంటర్ మౌత్ వాషెస్ ఉంటాయి, అది వాడచ్చు. ఓకే. సార్, వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు గెట్ చెక్డ్ ఫర్ ఎవ్రీ 6 months, ఎస్పెషల్లీ డెంటల్? ఇప్పుడు డెంటల్ వచ్చేసరికి ఎలా అంటే నార్మలీ అందరి దగ్గర ఒక అపోహ ఏంటి అంటే లైక్ డెంటల్ ట్రీట్మెంట్ ఈజ్ వెరీ కాస్ట్లీ అని. అది బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నెగ్లిజెన్స్, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. సో చాలా మందికి తెలియదు వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దర్ మౌత్. ఎప్పుడైతే డెంటిస్ట్ దగ్గరికి ఎప్పుడు వెళ్తారు, ఎప్పుడైతే నొప్పి కానీ ఏదైనా ఉన్నప్పుడు ప్రాబ్లం ఉన్నప్పుడే వస్తారు. సో దే డోంట్ నో. ఇట్ ఈస్ లైక్ ఎ స్లో పాయిజన్ డెంటిస్ట్రీ. ఇప్పుడు డెంటల్ పెయిన్ అనేది సడన్గా రాదు. ఒక్కొక్క పన్నుకి ఇప్పుడు పుప్పి పన్ను ఉంటే దానికి దేర్ ఆర్ లేయర్స్, ఇనామిల్, డెంటిన్, పల్ప్ అని. ఇనామిల్లో ఉన్నంత వరకు నొప్పి ఏమి ఉండదు. కాకపోతే నొప్పి లేదు కదా అని ఎవరు రారు. సో ఇప్పుడు తరచుగా మనం ఎవ్రీ 6 monthsకి మనం వెళ్తే ఏమవుతుందంటే విల్ డెంటిస్ట్ చెక్ చేసి ఎక్కడెక్కడ రికమెండెడ్ ఇనిషియల్ కేరీస్ అంటారు, అలా ఉంటే ఇనిషియల్ మనం ఫిల్లింగ్ చేసుకోవచ్చు. గమ్ డిసీజ్కి వచ్చేసరికి ఇనిషియల్ బ్లీడింగ్ ఉంటుంది. ఆ బ్లీడింగ్ అలా ఉంటే ఇనిషియలీ మనం దాన్ని క్లీనింగ్ చేసుకోవచ్చు. సో క్లీనింగ్ అండ్ ఫిల్లింగ్ చేసుకుంటే చాలా తక్కువ ఖర్చు, చాలా తక్కువలో అయిపోతుంది. బట్ దీన్ని నెగ్లెక్ట్ చేసినప్పుడు ఆ కేరీస్ కాస్త మనకు పల్ప్ నరుము వరకు వెళ్ళిపోతే దాని రూట్ కెనాల్ అది కాస్ట్ పెరగడము, గమ్ డిసీజ్ కూడా ఎక్కువయ్యి అది ఒక ఫ్లాప్ సర్జరీస్ అని. సో కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంటుంది. బేసికలీ నెగ్లిజెన్స్ వల్ల యూఆర్ ఇంక్రీజింగ్ ద కాస్ట్. ఇఫ్ యూ హ్యావ్ ద నాలెడ్జ్ మనకు వీ కెన్ చెక్ ఇట్ ఎవ్రీ 6 months ఇట్ ఈస్ రికమెండెడ్. ఓకే. సో అంటే మనకి డెంటల్ ప్రాబ్లమ్స్ అంటే సమస్య పళ్ళ వరకు వెళ్ళకముందే గమ్స్లో చూపిస్తుంది. గమ్ము అండ్ పన్ను రెండు 2 things. మనకు పన్ను వచ్చేసి గమ్స్లో ఉంది, గమ్ వచ్చేసి జా బోన్లో మనకు పన్ను ఉంది. సో మనకు డెంటల్ సమస్యలు 2 types. ఒకటి పంటి వల్ల వస్తుంది, ఒకటి గమ్స్ వల్ల వస్తుంది. గమ్స్ అంటే సపోర్టింగ్ స్ట్రక్చర్. సో ఇప్పుడు సపోర్టింగ్ స్ట్రక్చర్కి మనకు ఎలా డిసీజ్ వస్తుంది అంటే గమ్స్ నుంచి బ్లీడింగ్ రావడం, అలా ఇన్ఫెక్షన్ వల్ల పస్ రావడం అలాంటివి వస్తుంది. అంటే గమ్ డిసీజ్ అంటే టీత్ ఉన్న సాకెట్స్ ఆర్ గెటింగ్ ఇన్ఫెక్టెడ్. ఓకే. దానివల్ల పన్ను లూజ్ అయిపోయి పడిపోవడం. సో ఇది ఒకటి ఉంటుంది. సో మనం ముందే గమనించి బ్లీడింగ్ ఉన్నప్పుడే మనం వెళ్ళి క్లీనింగ్ చేయించుకుంటే ఆ సమస్య అక్కడికి అవుతుంది. పంటి సమస్య వచ్చేసి కేరీస్, చిన్న నల్ల మచ్చలాగా ఏమైనా ఏర్పడి ఫుడ్ ఇరకడం అలా ఉన్నప్పుడు ఇనామిల్ అనేది ఒక లేయర్, దెన్ నెక్స్ట్ డెంటిన్ లేయర్, అలా ఉన్నప్పుడే మనం వెళ్ళి చేయించుకుంటే సింపుల్ ఫిల్లింగ్తో అయిపోతుంది. ఇక్కడ మనం నెగ్లెక్ట్ చేస్తే అది ఇంకా ఫర్దర్ కాంప్లికేషన్కి వెళ్తుంది. ఓకే. సో దెన్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ గురించి మాట్లాడాలి అని అంటే లైక్ డ్రింకింగ్, స్మోకింగ్ అండ్ ఎక్కువ జంక్ తీసుకోవడము, ఎక్కువ షుగర్స్ తినడము, ఈ ఇంపాక్ట్ డెంటల్ హెల్త్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? డెఫినెట్లీ. ఇప్పుడు ఎనీథింగ్ ఈజ్ టేకెన్ ఓవర్ ద లిమిట్. మనము లిమిట్స్లో ఉన్నంత వరకు ఓకే, బట్ ఇవన్నీ ఫుడ్స్, జంక్ ఫుడ్ అండ్ షుగర్స్ అండ్ ఆల్ దీస్ ఆర్ అన్కంట్రోల్. ఇప్పుడు వీ కాంట్ స్టాప్ నాట్ టు ఈట్ అండ్ ఆల్. సో దానివల్ల ఏంటిదంటే వీ హ్యావ్ టు ఇంపోజ్ ద హ్యాబిట్స్. ఓకే, తినాలి, బట్ యూ షుడ్ నో హౌ టు క్లీన్ ఇట్, మెయింటెనెన్స్ ఎలా చేయాలి. చాలామందికి ఏంటంటే ఆఫ్టర్ ఈటింగ్ జంక్ ఫుడ్ అండ్ షుగర్స్, ఎస్పెషలీ షుగర్స్ తిన్నాక దే లైక్ టు hold it in the mouth for some more time, the taste. So if you recommend them to go and clean it as soon as, nobody will do that. Taste పోతుంది. So all this leads for the caries కానీ ఇవన్నీ. సో మనం అలాంటివి రాకుండా మనం జాగ్రత్తలు తీసుకుంటే విత్ ఇన్ ద లిమిట్స్ ఏదైనా ఓకే, లిమిట్స్ దాటితే ఏదైనా.
ఓకే. సార్ కొంతమందికి మౌత్ నుంచి బ్యాడ్ బ్రెత్ వస్తూ ఉంటుంది. వాళ్ళు పాపం ఎవ్రీ 2 అవర్స్‌కెళ్ళి క్లీన్ చేసుకుంటూ ఉంటారు. బట్ అగైన్ ద సేమ్ థింగ్ హ్యాపెన్స్. సో, అసలు బ్యాడ్ బ్రెత్ ఎందుకొస్తుంది? అండ్ దీనికి ఏమైనా పర్మనెంట్ సొల్యూషన్స్ ఉంటాయా సార్? బ్యాడ్ బ్రెత్ అనేది ఇప్పుడు 2 రకాలు ఉంటుంది. హ్మ్. ఒకటి ఓరల్ మౌత్ అంటే నోటి నుంచి వచ్చే బ్యాడ్ బ్రెత్ వల్ల. ఇంకోటి స్టమక్ నుంచి, ఇంటర్నల్ ఆర్గన్స్ నుంచి. ఇప్పుడు అలాంటివి కూడా ఉంటుంది. సో మనం అది ఓరల్ నుంచి వస్తుందా, ఇంటర్నల్ స్టమక్ నుంచి వస్తుందా అనేది మనం చూసుకోవాలి. ఓరల్ నుంచి సైనసైటిస్ ఉన్న వాళ్ళకి కూడా బ్యాడ్ బ్రెత్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఓరల్ నుంచి వస్తే మనం జస్ట్ రెగ్యులర్ క్లీనింగ్ ఇవన్నీ చేసుకుంటే సరిపోతుంది. హ్మ్. బేసికలీ ఓరల్ నుంచి రావడం వల్ల అంటే ఇప్పుడు పళ్ళపైన ఇది పాచు అంటాం, అది పేరుకుపోవడం, దానివల్ల బ్యాడ్ బ్రెత్ వస్తుంది. ఏదన్నా ఫుడ్ తిన్నప్పుడు పళ్ళ మధ్యలో ఇరుక్కుపోవడం, అది అలా ఉండిపోయి క్లీన్ చేయకుండా అలా వస్తుంది. సో ఇది ఓరల్. ఇంట్రా ఓరల్ అంటాం. అదర్ దెన్ ద ఇంట్రా ఓరల్, ఎక్స్ట్రా ఓరల్ దట్ ఈస్ ఫ్రమ్ స్టమక్. అని ఏదైనా గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉన్నా వాళ్ళకి వస్తుంది, సైనసైటిస్ ప్రాబ్లం ఉన్నా వస్తుంది. సో వీ రికమెండ్ దెమ్ టు గో టు గ్యాస్ట్రాలజీ ఆర్ ద సైనసైటిస్. ఆ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే చూసుకోవాలి. గ్యాస్ట్రైటిస్ వల్ల కూడా బ్యాడ్ బ్రెత్ వస్తుంది. ఓకే. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు టెంపరరీగా బ్యాడ్ బ్రెత్ పోవాలి అనుకుంటే లైక్ ఇంట్లో మనం చేసుకోగలిగే ఏమైనా రెమెడీస్ ఉంటాయా? సో ఇప్పుడు అదే ఇంట్లో హోమ్ రెమెడీస్ అంటే బేసికలీ ఎనీ ఫ్రెషనర్ కానీ అలాంటివి వాడుకోవచ్చు ఇంట్లో. మేక్ షూర్ దట్ ఏది ఫుడ్ కానీ ఏది ఇరకకుండా అది క్లీనింగ్ చేసుకుంటే సరిపోతుంది. ద బెస్ట్ ట్రెడిషనల్ వే అయితే ల్యూకామ్ వాటర్లో కొంచెం సాల్ట్ వేసి సాల్ట్ వాటర్ గార్గ్లింగ్ చేసుకుంటే బెటర్. ఓకే. సింపుల్గా ఈవెన్ మీరు ఇదివరకు అడిగింది మౌత్ వాష్ గురించి అడిగారు. మౌత్ వాష్ ప్రతి ఒక్కరికి రీచ్ కాకపోవచ్చు, మే నాట్ బి అఫోర్డబుల్. ద సింపుల్ సొల్యూషన్ ఈస్ ట్రెడిషనల్ అవర్ ల్యూకామ్ వాటర్లో కొంచెం సాల్ట్ క్లీన్ చేస్తే అది బెటర్. ఓకే. ఈవెన్ చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ ఏదన్నా కానీ పోతుంది. పస్ స్మెల్, బ్యాడ్ బ్రెత్ అవన్నీ పోతుంది. ఓకే. ఇట్స్ రికమెండెడ్ వన్స్ ఇన్ ఎ వైల్ టు డూ ద సాల్ట్ వాటర్ గార్గ్లింగ్. సో, అంటే డైలీలో లైక్ అంటే రోజులో ఇన్నిసార్లు చేయాలని అట్లా ఏమైనా క్యాలిక్యులేషన్ ఉంటుందా? లేకపోతే అలా ఏం లేదు. స్పెషల్లీ ఆఫ్టర్ ఫుడ్ ఓకే. దట్ ఈస్ బెటర్. సో యూ ఆర్ క్లీనింగ్ ఇట్ ఆఫ్. ఏమీ నిల్వకుండా ఫుడ్ చూసుకోవాలి, సరిపోతుంది. సార్ ఇట్లా లైక్ మోస్ట్ ఆఫ్ ఆర్ కేసెస్లో ఏమవుతుందంటే మాకు జనరల్లీ 2 టైమ్స్ బ్రష్ చేయమని చెప్తారు. మాకు అది చిన్నప్పటి నుంచి అలవాట్లేదు కాబట్టి ఇట్ బికమ్స్ డిఫికల్ట్ ఫర్ అస్. అంటే అది మార్నింగ్ అంటే అలవాటు అయిపోయింది కాబట్టి ఇది ఒక రిచువల్ లాగా మేము చేస్తూ ఉంటాం. బట్ నైట్ అది లేదు. సో ఇలాంటప్పుడు నాకేమర్థమైందంటే మనకు చిన్నప్పటి నుంచే ఆ అలవాటు ఉంటే ఇప్పుడు మన ఆ నైట్ టైం బ్రషింగ్ అనేది కూడా అది కూడా మనం ఒక రిచువల్ లాగా చేసేస్తూ ఉంటాం. డైలీ ఒక హ్యాబిట్ చిన్నప్పటి నుంచి ఒక హ్యాబిటేట్ పెట్టాలి పిల్లలకి. మనము ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు మార్నింగ్ బ్రషింగ్, నైట్ బ్రషింగ్ ఆల్సో. సో ఇప్పుడు మనం చెప్తే వాళ్ళు చేయరు, మనం కూడా చేయాలి వాళ్ళతో పాటు. బికాస్ మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ మనం చెప్పిన దానికంటే మనం చూసి నేర్చుకుంటారు. సో సంథింగ్ వాళ్ళకి చెప్పాలి అంటే మనం కూడా ఆ హ్యాబిట్లోకి రావాలి. చేసి వీ హ్యావ్ టు డూ, దెన్ దే విల్ కాపీ అస్. పిల్లలు ఎప్పుడైనా పేరెంట్స్ని కాపీ చేస్తారు కాబట్టి మనం ఆ అలవాటులో ఉండాలి. డైలీ ట్వైస్ అనేది అట్లీస్ట్ ఇన్ ద నైట్ టైం పడుకునే ముందు అట్లీస్ట్ మౌత్ గార్గ్లింగ్ అనేది చేసుకొని పడుకుంటే బెటర్. చాలా మందికి ఒక హ్యాబిట్ ఉంటుంది, ఏదో నోట్లో పడుకునే ముందు వేసుకొని అలా టైంపాస్ నములుతూ పడుకోవాలని. సో మనం అలా చేస్తుంటే పిల్లలు కూడా అదే ఫాలో అవుతూ ఉంటారు. సో దోస్ ఆర్ ద థింగ్స్. సో సార్ కిడ్స్ విషయంలో ఎలాంటి ప్లానింగ్ ఉండాలి? అంటే లైక్ వాళ్ళకి బ్రషింగ్ ఎంతసేపు చేయాలి, వాళ్ళకి పేస్ట్ ఎలా పెట్టాలి, ఇలా ఏమన్నా ఉంటాయా? అంటే డెఫినెట్గా ఇప్పుడు కిడ్స్కి వచ్చేసరికి వాళ్ళకి పళ్ళు అరౌండ్ 6 months నుంచి స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ సెట్ ఆఫ్ టీత్, మిల్క్ టీత్ అంటాము. వాళ్ళకు మిల్క్ టీత్ అనేది 6 months నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. సో అట్లీస్ట్ ఫస్ట్ 1 year అప్పుడు అన్ని పళ్ళు వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత వీ కెన్ యూజ్ దెమ్ బ్రష్, బేబీ బ్రష్ ఉంటుంది. ఓకే. బేబీ బ్రష్తోని వీ కెన్ బ్రష్. అప్పుడు వాళ్ళకి పేస్ట్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు ఎట్ ద ఏజ్ ఆఫ్ 1 year. కొంచెం ఒక 1-2 years అలా వచ్చాక దేర్ కిడ్స్ టూత్ పేస్ట్, నాన్ ఫ్లోరిడేటెడ్ టూత్ పేస్ట్ అని ఉంటుంది. కిడ్స్ టూత్ పేస్ట్ వేరే విత్ ఫ్లేవర్స్. ఎందుకంటే అవర్ రెగ్యులర్ టూత్ పేస్ట్ కొంచెం హార్డ్ ఉంటుంది, దే మే నాట్ లైక్ ఇట్. సో వాళ్ళకు ఫ్లేవర్డ్ స్ట్రాబెర్రీ చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. సో విచ్ ఎవర్ వన్ వీ హ్యావ్ టు కీప్ దే ఆన్ ద బ్రష్.
then we have to do. As a parent, first we have to show them how to do and all. 1-2 years నుంచి they will start copying. Then amount of the toothpaste ఎంత అనేది it varies from person to person. Like అడల్ట్కి వచ్చేసరికి we say it's like a small చిన్న పిల్లలకి వచ్చేసి రైస్ దాని Size. రైస్ గ్రెయిన్ అంతా. దాని అడల్ట్స్కి వచ్చేసరికి యూ కెన్ గో విత్ అన్ గ్రౌండ్ నట్, స్మాల్ గ్రౌండ్ నట్ అంత. ఇట్స్ నాట్ కంపల్సరీ ఆ టూత్పేస్ట్ హెడ్ దానంతా పెట్టడం అవసరం లేదు. వెరీ లిటిల్ అమౌంట్ అది పెడితే సరిపోతుంది, ఈవెన్ ఫర్ అడల్ట్స్ ఆర్ కిడ్స్. వైట్నింగ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి కదా, టీత్ వైట్నింగ్ ట్రీట్మెంట్స్ అనేది. సో ఇవి ఎంతవరకు ఇంపార్టెంట్ మనకి? బికాజ్ నేను విన్నది ఏంటి అని అంటే లైక్ మన టూత్ కలర్ని బట్టి మన డెంటల్ హెల్త్ని కంపేర్ చేయలేము అని చెప్పి, అంటే లైక్ మన టూత్ కలర్కి డెంటల్ హెల్త్కి సంబంధం లేదు అని చెప్పి విన్నాను. సో హౌ ట్రూత్ ఈస్ దిస్? ఇప్పుడు ప్రతి ఒక్కరిది షేడ్స్ ఉంటుంది. టూత్ షేడ్స్ ఆర్ దేర్ ఫర్ ఎవ్రీ పర్సన్. దేర్ ఇస్ అ డిఫరెంట్ షేడ్ ఆఫ్ ద టీత్. ఇప్పుడు సంబడి వాంట్ మోర్ వైటర్ చేయొచ్చు. బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ అది పర్మనెంటా అంటే ఐ కాంట్ గివ్ ద గ్యారంటీ ఆన్ దట్ పర్మనెంట్. సో ఇట్ ఈస్ లైక్ ఎ బ్లీచింగ్. టీత్ వైట్నింగ్ ఈజ్ నథింగ్ బట్ ద డెంటల్ బ్లీచింగ్. వాట్ వీ డూ ఇస్ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ఒక సర్టన్ పీరియడ్ ఆఫ్ ద టైమ్, 6 months to 1 year అలా ఉంటుంది. తర్వాత అగైన్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు ద నార్మల్ షేడ్ బై డెంటల్ బ్లీచింగ్ కానీ. సో దానివల్ల ఏమవుతుందంటే ఇఫ్ యు ఆర్ డూయింగ్ అగైన్ అండ్ అగైన్ బ్లీచింగ్ చేస్తూ ఉంటే సెన్సిటివిటీ కూడా ఏర్పడుతుంది. సో ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్ టు గో ఫర్ రెగ్యులర్లీ ఫర్ టీత్ వైట్నింగ్. మోస్ట్లీ సెలబ్రిటీస్ కానీ ఎవరైనా ఫంక్షన్స్ అప్పుడు ఎనీ అకేషన్స్ ఉన్నప్పుడు దే విల్ గో ఫర్ ద టూత్ వైట్నింగ్. సో it is not a treatment. It is only the option of the patient to get it done. And some cases fluoride stains ఉంటుంది, tetracycline stains, చాలా డార్క్ టీత్ ఉంటుంది. ఫర్ దెమ్ ఒకవేళ టీత్ వైట్నింగ్ కావాలి అంటే బ్లీచింగ్ కంటే వీ కెన్ గో విత్ లామినేట్స్. లామినేట్స్ అంటే ఓన్లీ ద ఫ్రంట్ లేయర్ ఒక షెల్ లాగా తీసి మనం ఆ వైట్నింగ్ చేసుకోవచ్చు, విచ్ ఈస్ ద పర్మనెంట్ సొల్యూషన్. సో బ్లీచింగ్ అనేది జస్ట్ యూ ఆర్ డూయింగ్ ఫర్ టెంపరీ. ఇట్ ఈస్ లైక్ ఎ ఫేషియల్ బ్లీచింగ్ వాట్ యూ డూ ఇట్ విచ్ ఇస్ నాట్ పర్మనెంట్. సో అలాగే ఇది కూడా అంత పర్మనెంట్ కాదు. టీత్ వైట్ అవుతుంది బట్ అగైన్ స్లోలీ ఇట్ విల్ కమ్ డౌన్. సో దానికి మన లైక్ టీత్ హెల్త్కి సంబంధం లేదు. అది టీత్ వైట్నింగ్ ఇస్ టోటల్ కాస్మెటిక్. సంబడి ఎవరికైనా చాలా వైట్నింగ్ కావాలి అంటే, పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అంటే ఐదర్ దే హ్యావ్ టు గో ఫర్ ద లామినేట్స్ ఆర్ క్యాపింగ్స్. క్రౌన్స్ అంటాం, ఇండివిజువల్ క్రౌన్స్. సో లామినేట్స్ ఈజ్ ద బెస్ట్ యాక్చువల్. సార్ దెన్ లెట్స్ కమ్ టు ఇంప్లాంట్స్ అనమాట. సో ఇంప్లాంట్స్ గురించి అసలు ఈ ఇంప్లాంట్స్ అంటే ఏంటి సార్? లైక్ ఏ కేసెస్లో ఇంప్లాంట్స్ని సజెస్ట్ చేస్తారు? ఓకే, నౌడేస్ ఇప్పుడు చూస్తే కనుక మన ఓవరాల్ ప్రాక్టీస్లో మోస్ట్ ఆఫ్ ద డెంటిస్ట్స్, ఆల్మోస్ట్ ఎవ్రీ డెంటిస్ట్, డెంటల్ బోర్డ్ యూ కెన్ సీ implantologist. So because there is a lot of awareness పబ్లిక్లో. ఇప్పుడు ఒక పన్ను పోతే ఇదివరకు ఏంటంటే దాన్ని రీప్లేస్ చేయాలి అంటే పక్క 2 పళ్ళని సపోర్ట్ తీసుకొని మనం రీప్లేస్ చేసేది. వీ యూజ్డ్ టు కాల్ బ్రిడ్జ్. పక్క 2 సపోర్ట్ అంటే వీఆర్ డ్యామేజింగ్ ద పక్క 2 పళ్ళని గ్రైండ్ చేసి పెడుతున్నాం. సో నౌ ఇంప్లాంట్ అంటే ఏంటంటే వితౌట్ డ్యామేజింగ్ ద అడ్జసెంట్ టీత్, జస్ట్ ఓన్లీ 1 టైటానియం స్క్రూ వీఆర్ ప్లేసింగ్ ఇన్ ద బోన్. అది పెట్టి దానిపైన మనం టూత్ పెడుతున్నాం. ఇంప్లాంట్ ఈజ్ నథింగ్ బట్ రూట్. ఒక పంటికి వేరు ఉంటుంది, పైన క్రౌన్ అంటాము, లోపల వేరు ఉంటుంది రూట్. ఆ రూట్ అన్నది ఇంప్లాంట్. సో దట్ రూట్ వీఆర్ రీప్లేసింగ్ విత్ ఇంప్లాంట్. దానిపైన మనకు అబాట్మెంట్ అనే ఒక స్ట్రక్చర్ వస్తుంది, దానిపైన పన్ను వస్తుంది. సో ఇంప్లాంట్లో ఇప్పుడు దేర్ ఇస్ లాట్ ఆఫ్ అడ్వాన్స్మెంట్ ఇన్ ద ఇంప్లాంట్ సిస్టమ్స్. ఇదివరకు 3 months వెయిట్ చేసేది, 4 months వెయిట్ చేసేది. నౌ వీఆర్ డూయింగ్ విత్ ఇన్ 3 days, 72 hours లోపల ఇంప్లాంట్ పెట్టేస్తున్నాం పన్ను. సో దర్ ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇంప్లాంట్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ సైన్స్ ఇన్ దట్. అలా అని ప్రతి ఒక్క ఇంప్లాంట్ ఒక్కరికి సూట్ అవుతుందా అంటే కాదు. ఎవ్రీ పేషెంట్ ఈజ్ డిఫరెంట్. ఆ పేషెంట్కి ఆ పర్టికులర్ బోన్, పేషెంట్కి ఆ కండిషన్కి బోన్కి ఏ ఇంప్లాంట్ సూటబుల్ ఆ ఇంప్లాంట్ వాడాలి. సో ఇది కూడా చాలా ఈ డెంటిస్ట్లో కూడా ఎక్కువ అవగాహన లేదు. చాలా తక్కువ డెంటిస్ట్ దే యూజ్ దట్. సో ఎవ్రీ పేషెంట్కి ఇంప్లాంట్ పెట్టాలంటే సాధ్యం కాదు, అండ్ ఎవ్రీ పేషెంట్కి సేమ్ ఇంప్లాంట్ సిస్టమ్ పెట్టాలంటే సాధ్యం కాదు.
సో డిపెండింగ్ ఆన్ ద ఓకే. బోన్ అవైలబిలిటీ బట్టి వీ హ్యావ్ టు చూస్ ద ఇంప్లాంట్ సిస్టమ్. ఓకే. ఓకే. సార్ ఇంకోటి నేను విన్నదేంటంటే అండ్ బీపీ, డయాబెటీస్ ఉన్న పేషెంట్స్‌కి ఇంప్లాంట్స్ పెద్దగా సూట్ అవ్వవు అని చెప్పి లైక్ ఇంప్లాంట్స్ ఎనీ పేషెంట్స్కి పెట్టొచ్చు ఎక్సెప్ట్ అన్కంట్రోల్ డయాబెటిక్. ఓకే. అన్కంట్రోల్ డయాబెటిక్ అంటే అబౌవ్ 250, 300 అలా ఉన్న వాళ్ళకి మనం నాట్ రికమెండెడ్, పెట్టొచ్చు వాళ్ళకు కూడా. బట్ ఇఫ్ దే ఆర్ విల్లింగ్ టు కంట్రోల్ ద డయాబెటిక్, ఓకే. it should be from the both sides. As a doctor I am putting, but patient is not willing to control, మనం అది ఏం చేయలేం. సో అలాంటి పేషెంట్స్, దెన్ రేడియేషన్ అయిన పేషెంట్స్కి మనం ఇంప్లాంట్స్ పెట్టలేము. ఓకే. అండ్ బిస్ఫాస్ఫినేట్స్ అని ఆస్టియోపోరోటిక్ కేసులో వాడతాం. అలాంటి పేషెంట్స్కి ఇంప్లాంట్స్ నాట్ సూటబుల్. ఓకే. అదర్వైజ్ మిగతా పేషెంట్స్కి అండర్ కంట్రోల్, పేషెంట్ షుడ్ బీ విల్లింగ్ టు కంట్రోల్ దోస్ కండిషన్స్, దెన్ వీ కెన్. ఓకే. ఇప్పుడు ఫెయిల్యూర్ అనేది, సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ కమ్స్ ఫ్రమ్ ద బోత్ డాక్టర్ అండ్ ద పేషెంట్. డాక్టర్ ఎంత బాగా పెట్టిన పేషెంట్ ఈజ్ నాట్ కంట్రోలింగ్, దెన్ వీ కాంట్ హెల్ప్. ఓకే. సార్ ఇంప్లాంట్స్ యొక్క లైఫ్ స్పాన్ ఎంత సార్? అంటే లైక్ దాని లైఫ్ స్పాన్ అండ్ నార్మల్ టీత్లానే బిహేవ్ చేస్తుంది అది కూడా అండి? యా, ఇప్పుడు ఇంప్లాంట్ వచ్చేసి అది టైటానియంతో, ఆల్ ద ఇంప్లాంట్స్ ఆర్ మేడప్ ఆఫ్ ఎనీ సిస్టమ్. ఏ ఇంప్లాంట్ అయినా టైటానియం. మెనీ కంపెనీస్ ఉన్నాయి, బట్ ఎవ్రీథింగ్ కమ్స్ బేసిక్ ఇస్ టైటానియం. దిస్ టైటానియం అనేది బోన్తో ఇంటిగ్రేట్ అవుతుంది. సో ఇట్ విల్ బికమ్ వన్ పార్ట్ ఆఫ్ ద బోన్ మన బాడీలో. అది ఒక 3 months తర్వాత బోన్తో ఫ్యూజ్ అయిపోయి అలా ఉండిపోతుంది. వన్స్ ఇట్ ఈస్ డన్ ఇన్ ఎ వెరీ ప్రాపర్ వే, ఒక్కసారి అది బోన్తో ఫ్యూజ్ అయిపోయింది అంటే ఫర్ ఎవర్ ఇట్ విల్ బి దేర్. సో వీ కెన్ సే ఇట్ ఈస్ ఫర్ ఎవర్. లైఫ్ స్పాన్ అనేది లైక్ యువర్ నేచురల్ టీత్, మిగతా పళ్ళని పడిపోవచ్చు కానీ ఇది ఎప్పటికీ అలాగే ఉంటుంది. అది ఓకే. సో ఓన్లీ థింగ్ ఇస్ దట్ ఆ ఇంటిగ్రేషన్ అయ్యే వరకు పేషెంట్కి ఫేజ్ డయాబెటిక్ ఈ షుడ్ బి అండర్ కంట్రోల్, స్మోకర్ అయితే ఈ షుడ్ బి అండర్ నాన్ స్మోకింగ్ కండిషన్. సో వాట్ ఆర్ ద హెల్త్ కండిషన్స్ హీ షుడ్ టేక్ కేర్ అంటిల్ ద ఇంప్లాంట్ ఇంటిగ్రేట్ అయ్యే వరకు. ఓకే. సార్ ఇంప్లాంట్స్ అంటే జనరల్గా కాస్ట్లీ అన్నది వచ్చేస్తుంది మన మైండ్లోకి. సో సార్ లైక్ బేసిక్ కాస్ట్ నుంచి ప్రీమియం కాస్ట్ వరకు ఎంత కాస్ట్ ఉంటుంది అండ్ అది ఏమన్నా మనకి ఇన్సూరెన్స్లో కవర్ అవుతుందా? ఇంప్లాంట్స్ అనేది ఇట్ ఈస్ అ కాస్ట్లీ వన్. ఇప్పుడు మనకు చాలా డెవలప్, ఈవెన్ మన లోకల్ ఇండియన్ ఇంప్లాంట్స్ ఆల్సో వీఆర్ హ్యావింగ్ ఎ లాట్. బేసికలీ మనం డివైడ్ చేస్తే ద ఇంప్లాంట్ సిస్టమ్ వచ్చింది మనకు ఫ్రమ్ యూఎస్ అండ్ యూరోప్ నుంచి వచ్చింది. సో అక్కడ వాళ్ళు డెవలప్ చేసినప్పుడు దోస్ ఒరిజినల్ ఇంప్లాంట్స్, ఫస్ట్ ఇంప్లాంట్స్, దే ఆర్ వెరీ కాస్ట్లీ ఇంప్లాంట్స్. ఎందుకంటే ఎవ్రీథింగ్ అండర్ గోస్ ఫర్ డిజైనింగ్, ఇంజనీరింగ్ అండ్ ఎవ్రీథింగ్. దెన్ దాని తర్వాత వచ్చినాయి కొరియన్ ఇంప్లాంట్స్ కొన్ని ఉన్నాయి, దెన్ ఇజ్రాయెల్ ఇంప్లాంట్స్ ఉన్నాయి, మన ఇండియన్ ఇంప్లాంట్స్ ఉన్నాయి. సో ద కాస్ట్ వేరియేషన్ చూసుకుంటే, సో మినిమం కాస్ట్ ఆఫ్ ఎనీ ఇంప్లాంట్ విల్ బి 20,000 స్టార్టింగ్. 20,000 టు మ్యాక్సిమం ఇట్ విల్ గో అప్ టు 60,000-70,000 వరకు ఉన్నాయి per implant. Okay. If I am using a very best good brand from the US, minimum the charges will be around 50 to 60. Other implants we can go with 20 to 30. Okay. So patients will ask why so much difference. ఇప్పుడు you can go with this 20,000 implant పెట్టుకోవచ్చు కదా అని అడుగుతారు. But again, as I told, every implant is not suitable for every patient. Yeah. If patient is compromised, then I have to go with the best implant. ఆ ఇంప్లాంట్ దానిపైన కోటింగ్స్ కానీ వేరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్. సో ఐ హ్యావ్ టు చూస్ అలాంటి ఇంప్లాంట్ పర్టికులర్ పేషెంట్. ఓకే. సార్ జనరల్గా పీపుల్కి ఇంప్లాంట్స్ అంటే చాలా పెయిన్ఫుల్గా ఉంటాయి, ఇది ఒక రిస్కీ ప్రాసెస్ అని అనుకుంటారు. సో ఇది మిత్తా ఫ్యాక్టా? ఇట్ ఈస్ ఎ మిత్. ఎందుకు అంటే పెయిన్ఫుల్ అంటే ఎనీ డెంటల్ ట్రీట్మెంట్ పెయిన్లెస్ అన్నది ఏది లేదు. టు గెయిన్ సంథింగ్ యూ షుడ్ హ్యావ్ ఎ పెయిన్. ఇఫ్ ఐ సే లైక్ పెయిన్లెస్ అన్నదే, ఎనీవే విల్ గివ్ ద లోకల్ అనెస్థీషియా ఇస్తాము, ఇచ్చిన తర్వాత డిస్కంఫర్ట్ ఉంటుంది. మోర్ దెన్ ద పెయిన్, వాట్ ఐ కెన్ సే ఇస్ పేషెంట్ విల్ హ్యావ్ 1 or 2 days డిస్కంఫర్ట్. ఎనీ సర్జరీ ఏది చేసినా కొంచెం డిస్కంఫర్ట్ అన్నది ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ అంత పెద్ద భరించలేనంత నొప్పి కానీ, రూటీన్ వర్క్స్ అన్నీ చేసుకోవచ్చు. దేర్ విల్ బి డిస్టర్బెన్స్, కొంచెం ఓకే, డిస్కంఫర్ట్ అది ఉంటుంది.
ఓకే. సార్, రీసెంట్‌గా జరిగిన ఒక కేస్ గురించి మాట్లాడదాము. లైక్ మేబీ ఎ ఇయర్ అగో ఆర్ సమ్ 8 మంత్స్ అగో ఒక డెంటల్ డాక్టర్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయడం వలన ఒక ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. సో, సోషల్ మీడియాలో అంతేంటంటే డెంటల్ డాక్టర్ ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి. సో, దీని మీద మీ పాయింట్ ఏంటి? లైక్ ఐ హావ్ హర్డ్ సమ్ మాక్సిలోఫాషియల్ లైక్ maxillofacial surgeons. యాహ్! See, actually, a certified maxillofacial surgeon, హ్మ్. ఎవరైతే ట్రైన్డ్ అండర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఉన్న వాళ్ళు దే కెన్ డూ దట్. హ్మ్. ఈవెన్ నార్మల్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్లో చూసుకున్నా కానీ మోస్ట్ ఆఫ్ ద హెయిర్ ట్రాన్స్ప్లాంట్ డాక్టర్ ఉన్నా కానీ టెక్నీషియన్ ఆల్సో దే విల్ బి డూయింగ్ దట్. హ్మ్. హ్మ్. So everybody they are certified and trained under the supervision of the main doctor they are doing. So even the dental doctor హ్మ్. can do that. ఇప్పుడు మొన్న రీసెంట్గా అది కూడా తీర్పు వచ్చింది. ఈవెన్ ద డెంటిస్ట్ హూ ఈజ్ హ్యావింగ్ సర్టిఫైడ్ దే కెన్ ఆల్సో డూ అని. హ్మ్. హ్మ్. మొన్నటి వరకు డర్మటాలజిస్ట్ అండ్ కాస్మెటాలజిస్ట్ cosmetologist they had a friction, but now the court has given clear order that oromaxillofacial surgeon who had underwent for this hair transplant training with a certificate they can do that, they are doing that. ఓకే. ఓకే. సో ఇప్పుడు మీరు అన్నట్టు ఏదో కేసు ఏదో డెంటల్ డాక్టర్ చేశారు దానివల్ల సంబడి హెస్ డైడ్. ఐ డోంట్ నో ద రియల్ ఫ్యాక్ట్స్ బిహైండ్ దట్, హూ వాజ్ అ డెంటల్ డాక్టర్, హూ వెదర్ ఈజ్ ట్రైన్డ్ ఆర్ నాట్. హ్మ్. హ్మ్. సో అది మన ఐ డోంట్ నో అబౌట్ దట్. ఇఫ్ ఈజ్ అన్ట్రైన్డ్ డాక్టర్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. హ్మ్. 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 సో, లైక్ కోర్ట్ పరంగా కూడా లైక్ ఇచ్చేసారు పర్మిషన్. ఈవెన్ ద డెంటిస్ట్ ఆల్సో కెన్ డూ, స్పెషల్లీ maxillofacial surgeon who are trained, ఓకే. ఓకే. they can do. సార్, కమింగ్ టు షుగర్ అండ్ ద డెంటల్ హెల్త్ రిలేషన్. సో, ఎలా ఉంది షుగర్ వల్ల మన డెంటల్ హెల్త్‌కి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? యా, ఇది వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు చాలామంది డయాబెటిక్ పేషెంట్స్ అదే వాళ్ళు రెగ్యులర్గా మెడిసిన్స్ వాడుతూ ఉంటారు, బట్ స్టిల్ ద ఇన్సులిన్ లెవెల్ ఈజ్ హయ్యర్. వాళ్ళని మనం చూస్తూ ఉంటే మోస్ట్ ఆఫ్ ద టైం గమ్ డిసీజ్ ఉంటుంది. గమ్ అంత మెత్తగా ఉండేసి బ్లీడింగ్ గమ్స్ అవుతూ ఉంటాయి. అండ్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. షుగర్ లెవెల్ పెరిగితే గమ్ డిసీజ్ అన్నది కూడా పెరుగుతుంది. ఎందుకు అంటే దేర్ ఇస్ ఏ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా అని ఉంటుంది. సో వెన్ ద షుగర్ లెవెల్ హైక్ ఉన్నప్పుడు ఈ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా అనేది కూడా ఎక్కువ ఇది ఉంటుంది. దానివల్ల ఇట్ విల్ ఇంపాక్ట్ ఆన్ ద గమ్స్. సో వాళ్ళకి ఏంటంటే మనము ఓవరాల్ గమ్ క్లీనింగ్ అని ఇవన్నీ చేస్తే, స్కేలింగ్ అంటాం, ఇవన్నీ చేస్తే షుగర్ లెవెల్ కూడా తగ్గుతుంది. ఓకే. దిస్ బ్యాక్టీరియా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్, షుగర్ని పెంచుతూ ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళు గమ్ డిసీజ్ ఉన్న పేషెంట్స్కి ఎంత ఇన్సులిన్ ఎంత వాడినా కూడా తగ్గదు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ నా ప్రాక్టీస్లో ఐ హావ్ డయాగ్నోస్డ్ డయాబెటిక్ పేషెంట్స్ బై సీయింగ్ ద గమ్స్. ఈవెన్ ద పేషెంట్స్ కూడా వాళ్ళకి అవేర్నెస్ లేదు వాళ్ళకు ఉన్నట్టు. అది గమ్స్ సినారియో చూసి ప్లీజ్ గో గెట్ ద చెక్ డన్ అని HbA1c ర్యాండమ్ బ్లడ్ షుగర్ అవన్నీ చూపేస్తే దే ఆర్ లైక్ డయాబెటిక్. సో I think most of the senior practitioners, dentists, they can diagnose diabetic patient by seeing gums. లైక్ మా అందరిలో ఉన్న ఒక కామన్ థింగ్ ఏంటి అని అంటే పై పన్ను తీపిస్తే లైక్ ఏదైనా విజ్డమ్ టూత్ కానీ ఏమైనా తీపిచ్చాము అని అంటే కంటి చూపుకి అది ఇంపాక్ట్ అవుతుంది అని చెప్పి. సో ఇది నిజమేనా? అది పెద్ద అపోహ. ఎందుకంటే అలా ఏముండదు. కంటికి పంటికి ఎలాంటి కనెక్షన్ లేదు. నర్వ్స్ వచ్చేసి వాట్ ఎవర్ ద నర్వ్ సప్లై సపరేట్ ఉంటుంది. సో ఇప్పుడు అది చాలా మటుకు అలా అంటారు, ఫోర్స్ఫుల్గా తీసినప్పుడు ఐకి ఇంపాక్ట్ అవుతుంది అని. బట్ అది జస్ట్ కేవలం అపోహని. అలా దానికి దీనికి కనెక్షన్ ఏమి ఉండదు. ఇఫ్ ఇట్ ఈస్ రికమెండెడ్ తీయడానికి యూ హ్యావ్ టు తీసేయాలి. సో అలాంటప్పుడు కంటికి పంటికి ఎలాంటి సంబంధం ఉండదు. సో మోస్ట్ ఆఫ్ ద టైం మేము కొంత పేషెంట్స్ అడుగుతూ ఉంటారు, బిఫోర్ తీసే ముందు ఐ చెకప్ చేయించుకోండి, తర్వాత చేయించుకోండి అని చెప్తాం. కొందరు చెప్తారు పన్ను తీసిన తర్వాతే నాకు కంటి చూపు తగ్గింది అని. అది ఒక బ్యాక్ అపోహ వల్ల అలా అనుకుంటారు. ఓకే. సో దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఓకే సార్, జనరల్లీ మనం టూత్ పేస్ట్ల మీద కలర్స్ చూస్తాం. ఆ కలర్స్ ఏంటంటే కొంతమంది ఏమో లైక్ మల్టిపుల్ థియరీస్ ఉన్నాయి. ఒకటేమో ఆ కలర్స్ వల్ల అది వెజ్జా నాన్ వెజ్జా అని తెలుస్తుంది అని, అండ్ ఇంకొకటేమో అసలు కలర్కి పేస్ట్కి సంబంధం లేదు, ఇట్ ఈస్ జస్ట్ వాళ్ళు ప్యాకింగ్ కోసం మార్క్ కోసం చేసుకుంటారు తప్ప అని. సో ఏది రైట్? ఇప్పుడు చెప్పినట్టు దానికి దీనికి పెద్ద సంబంధం ఏం లేదు. యాక్చువల్లీ నన్ను అడిగితే టూత్ పేస్ట్, ఎనీ టూత్ పేస్ట్
ఏదైనా వాడచ్చు. ఆల్మోస్ట్ అన్ని టూత్‌పేస్ట్‌లో మనకు ఉండేది సేమ్ ఇంగ్రీడియంట్. కొంచెం అటు ఇటు ఫ్లేవర్ ఏదో మారుస్తూ ఉంటారు. కొంచెం pH వాల్యూస్ చేంజ్ అవుతుంటాయి. ఓకే. సో నేనేం చెప్తానంటే వాట్ ఐ రికమెండ్ ఈజ్ తరచుగా డోంట్ చేంజ్ ద టూత్‌పేస్ట్. ఓకే. ఏదైనా ఒక బ్రాండ్ వాడితే యూజ్ ద సేమ్ బ్రాండ్. మనం కీప్ చేంజింగ్ బ్రాండ్ చేంజ్ చేస్తూ ఉంటే మన ఓరల్ హ్యాబిటేట్ అయ్యింది. అగైన్ మళ్ళీ నెక్స్ట్ చేంజ్ చేసినప్పుడు ఇట్ విల్ కొంచెం అల్సర్స్ కానీ ఏదైనా పడకపోవచ్చు. ఓకే. సో బెటర్ టు యూస్ ఏదైనా ఒక దానికి స్టిక్ అయ్యి యూ కెన్ యూస్ ఎనీ టూత్‌పేస్ట్. అంటే ఇది బెస్ట్ పేస్ట్ అని మీరేమైనా రికమెండ్ చేస్తారా ప్రెజెంట్ మనకి మార్కెట్లో దొరికే వాటిల్లో? అలా ఏం లేదు. లైక్ ఐ డోంట్ రికమెండ్ ఎనీ టూత్‌పేస్ట్. అన్లెస్ ఏదైనా ప్రాబ్లమ్ ఉంటేనే సమ్ మెడికేటెడ్ టూత్‌పేస్ట్ వి రికమెండ్. బట్ అదర్వైజ్ ఆల్ టూత్‌పేస్ట్ ఎనీ టూత్‌పేస్ట్ దట్స్ వాట్ ఐ మీన్. ఆల్ ఆర్ సేమ్. దేర్ ఇస్ నో పర్టిక్యులర్ టూత్‌పేస్ట్ టు మార్కెట్ ఆర్ ఎనీథింగ్. ప్రతి దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్ జస్ట్ క్లీన్ ఓన్లీ ఫ్రెష్నెస్. అది మన డైలీ లైఫ్లో ఒక హ్యాబిచువేట్ అయిపోయింది. డైలీ మార్నింగ్ లేగానే ఫస్ట్ యూ హావ్ టు బ్రష్. ఇదివరకు దేర్ వాజ్ నో టూత్‌పేస్ట్, నో బ్రష్. ఈవెన్ నార్మల్ నీమ్ స్టిక్ కానీ దాంతో కూడా చేసుకోవచ్చు ట్రెడిషనల్ వే. ఇప్పుడు అవన్నీ వెళ్ళి ఇది వచ్చింది. కాల్గేట్ కేమ్ ఇన్ టు ఇండియన్ మార్కెట్ ఫస్ట్ వచ్చినప్పుడు మనం ట్రెడిషనల్లీ వీ యూస్ టు యూస్ బొగ్గు దాంతో. సో వెన్ దే కేమ్ ఇది యూ షుడ్ నాట్ యూజ్ కోల్ అది ఇది అని వచ్చారు. బట్ నౌ యూ కెన్ సీ కాల్గేట్ చార్కోల్ అని వస్తుంది. సో లైక్ they are getting so many brands, so many things. So there's nothing to rely on one toothpaste. ఓకే. సో జనరల్లీ బ్రషింగ్ ఎంత టైం చేయాలి, ఎంత సేపు చేయాలి? లైక్ బ్రషింగ్ తర్వాత క్లీనింగ్, టంగ్ క్లీనింగ్, ఎవ్రీథింగ్. ఇప్పుడు పర్టికులర్ బ్రషింగ్ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంతసేపు కంటే బ్రషింగ్ మెథడ్ ఈజ్ ఇంపార్టెంట్. చాలామంది మనం హారిజాంటల్ అంటే ఇలా స్క్రబ్ మెథడ్ అంటారు. ఇలా రుద్దేస్తాం. రుద్దడం వల్ల ఏమవుతుందంటే పంటి పైన ఇనామిల్ అనేది పొర పోతుంటే సెన్సిటివ్ అవుతుంది. సో పైకి కిందికి తోమాలి, అప్ డౌన్ మోషన్ బ్రషింగ్ మెథడ్. సో వెన్ ఎవర్ మనం అలా చేసినప్పుడు ఒక పర్టికులర్ 2 teeth కవర్ అవుతాయి. ఓకే. సో ఇట్ ఈస్ లైక్ అట్లీస్ట్ 20 to 30 స్ట్రోక్స్ అంటే పైకి కిందికి ఒక్కొక్క, దెన్ అలా ముందుకు రావాలి. ఓకే. సో యూ హ్యావ్ టు కంప్లీట్ దెన్ ఇన్సైడ్ లోపల కూడా. సో పై పనులు కిందివి పైకి. బై డూయింగ్ దట్ ఏమవుతుందంటే గమ్ని కూడా యూఆర్ మసాజింగ్ ద గమ్ ఆల్సో. గమ్ని మసాజ్ చేస్తూ పంటిని మసాజ్ చేస్తూ కిందికి ఉంటున్నాం. సో మనం ఇలా స్క్రబ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అబ్రెసివ్ ఇనామిల్ అనేది పోతుంది, సెన్సిటివ్. సో బ్రషింగ్ మెథడ్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఇఫ్ యూ 20 strokes అంటే మ్యాక్సిమం ఐ థింక్ 2 minutes విల్ ఫినిష్ ఎంటైర్ మౌత్. ఇప్పుడు నాకేం అర్థమైందంటే బ్రషింగ్ కూడా మనం చాలా కాన్సన్ట్రేషన్తో చేయాలి. ఇప్పుడు మనకు పైకి కిందికి కష్టం అంటే చిన్న సర్కిల్ మోషన్స్ ఆ పర్టికులర్ ఏరియాలో పెట్టి సర్కిల్ మోషన్స్లో చేయాలి. ఓకే. సో ఈ బ్రషింగ్ దాంట్లో టూత్ బ్రష్ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది? ఇప్పుడు దాంట్లో చాలా ఫిలమెంట్స్, మెయిన్లీ నెంబర్ ఆఫ్ ఫిలమెంట్స్. హార్డ్ బ్రష్, సాఫ్ట్ బ్రష్, అలా మీడియం అని ఉంది. యూ కెన్ యూజ్ మీడియం బ్రష్ ఫర్ రెగ్యులర్. హార్డ్ బ్రష్ ఈజ్ నాట్ రికమెండెడ్ ఎందుకంటే అంతగానం ఫిలమెంట్ స్టఫ్ ఈజ్ నాట్ రికమెండెడ్ అందులో మన టీత్ డ్యామేజ్ అవుతుంది. సెన్సిటివ్ బ్రషెస్ వచ్చేసి చాలా సెన్సిటివిటీ ఆల్రెడీ ఇనామిల్ లాస్ అయిన వాళ్ళకి వి రికమెండ్ సెన్సిటివ్ టూత్ బ్రష్. ఓకే. సో ఇప్పుడు ఎలక్ట్రికల్ బ్రషెస్ కూడా వస్తున్నాయి కదా సార్, డూ యూ రికమెండ్ దట్? No, that's what as I told. Electrical it will do by itself. Circular motions కానీ అది ఆ పర్టికులర్ ఏరియా కాబట్టి. సో యాజ్ యూ సెడ్ ఇట్ ఈస్ వెరీ టఫ్ టు డూ. దానికంటే అది బెటర్ ఎలక్ట్రిక్ బ్రషెస్ తీసుకొని. లైక్ అంటే మనం దాని మీద లైక్ బ్రషింగ్ మీద అంత కాన్సన్ట్రేషన్ చేయము. లైక్ యాజ్ యూ సెడ్ మీరు ఎలా అయితే మనం నార్మల్ బ్రష్ చేస్తామో అలానే చేస్తాం తప్ప మనం ఈ సర్కిల్లో లైక్ ఈ మోషన్లోనే చేయాలి. సో ఎలక్ట్రిక్ బ్రష్ ఇట్ విల్ టేక్ బై ఇట్ సెల్ఫ్. మనకి పని తగ్గించేస్తుంది. ఓకే సార్, కొంతమందికి పళ్ళు ప్రాపర్గా ఉండవు, లైక్ దే వాంట్ టు గో ఫర్ అలైనర్స్ ఆర్ బ్రేసెస్కి వెళ్ళాలి అనుకుంటారు. సో అలైనర్స్ అన్నప్పుడు జనరల్లీ ఆల్మోస్ట్ అందరూ కూడా అలైనర్సే కోరుకుంటారు, ఎందుకంటే వాళ్ళు క్లిప్స్ పెట్టించుకున్నట్టు అవతల వ్యక్తికి తెలియకూడదు అనే దాంట్లోనే ఉంటారు. బట్ అలైనర్స్ చూస్తేనేమో కాస్ట్లీ అని విన్నాను. సో మీరు చెప్పండి, లైక్ ఇట్ ఈజ్ ఆల్ ఎ పేషెంట్ చాయిస్ లేకపోతే డాక్టర్స్ రికమెండ్ చేస్తారా, లైక్ మీరు దీనికి వెళ్ళండి అని చెప్పి? ఓకే,
ఇప్పుడు ట్రెడిషనల్ బ్రేసెస్ అంటాము, వేరే మనకు మెటల్ బ్రేసెస్ పంటి పైన పెట్టేసి ఎవ్రీ మంత్ పేషెంట్ హ్యాస్ టు కమ్ టు క్లినిక్. సో ట్రెడిషనల్ బ్రేసెస్లో కూడా సిరామిక్ బ్రేసెస్ ఉంటాయి, ఆ స్టీల్ బ్రేసెస్ బదులు టూత్ కలర్ బ్రేసెస్. సో దానికైనా దీనికైనా వెళ్ళొచ్చు. సో ఎనీ బ్రేసెస్ అంటే ఎవ్రీ మంత్ పేషెంట్ హ్యాస్ టు గో టు ద క్లినిక్. అండ్ అలైనర్స్ అనేది ఇప్పుడు ఈ మధ్యలో ఇట్ ఈస్ వెరీ ఫేమస్ అండ్ హ్యావింగ్ వెరీ గుడ్ రిజల్ట్స్ అలైనర్స్ వల్ల. సో అలైనర్స్కి అడ్వాంటేజ్ ఏంటి అంటే దెర్ ఆర్ అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ రెండింటికి. ఇప్పుడు అడ్వాంటేజ్ విత్ అలైనర్స్ ఏంటి అంటే మనకు ట్రీట్మెంట్ అవుతున్నట్టు ఎదుటి వ్యక్తికి కనపడదు, అది ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ పైన నో కాంప్రమైజ్, ఎందుకంటే ఫుడ్ తినేటప్పుడు అది తీసేసి తింటాం. సో దెర్ ఇస్ నో లైక్ ఫుడ్ కాంప్రమైజ్ దానిపైన. అండ్ డిసడ్వాంటేజ్ ఇట్స్ ఎ కాస్ట్లీ. అండ్ వన్ మోర్ మెయిన్ డిసడ్వాంటేజ్ ఇస్ పిల్లల్లో స్టూడెంట్స్లో వీళ్ళు మనం అది ఇస్తే వెన్ దర్ ఇన్ స్కూల్లో ఉన్నప్పుడు వాళ్ళు తీసేటప్పుడు తినేటప్పుడు తీసేసి మళ్ళీ పెట్టుకోరు. సో దే డోంట్ యూస్ ప్రాపర్ వే. సో వీ రికమెండ్ టు దోస్ పేషెంట్స్ హూ ఆర్ రియలీ అవేర్ అండ్ హూ కెన్ టేక్ కేర్, వాళ్ళకి అలైనర్స్ అన్నది బెస్ట్. ఎస్పెషల్లీ లైక్ వర్కింగ్ పీపుల్ and those who can't come every month to a dentist, they can't visit, they're traveling somewhere, working somewhere. So వాళ్ళకి అలైనర్స్ హోల్ సెట్ ఇచ్చేస్తే దే విల్ కమ్ వన్స్ ఇన్ 3 months or 6 months ఒకసారి వచ్చి చూన్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. దీస్ ఆర్ ద అడ్వాంటేజ్ విత్ అలైనర్స్. సో అలాంటి పేషెంట్స్ ఎవరైనా ఉంటే వీ రికమెండ్ ఫర్ ద అలైనర్స్. సో ఎస్పెషల్లీ ఫర్ ద స్టూడెంట్స్ అయితే వీ రికమెండ్ ఫర్ ద బ్రేసెస్ బికాస్ ఐ డోంట్ నో స్టూడెంట్స్ హౌ అవేర్ దే ఆర్. సో ఎవ్రీ మంత్ మేము చూస్తాం కాబట్టి వీ కెన్, అది బెటర్. ఓకే. అయితే మరి ట్రెడిషనల్ దానికి వెళ్తే మనకి ఫుడ్ గురించి కాంప్రమైజ్ అవ్వాల్సిన పని ఉంటుందా? ట్రెడిషనల్ దాంట్లో ఫుడ్ ఈజ్ కాంప్రమైజ్. యూ కాంట్ ఈట్ ఎనీ లైక్ జంక్ ఫుడ్, కాంట్ బైట్ డైరెక్ట్లీ. నాన్ వెజ్ లాంటి స్టిక్కీ ఫుడ్ లాంటి యూ హ్యావ్ టు అవాయిడ్, స్మాల్ పీసెస్లో తీసుకోవాలి. అండ్ బ్రషింగ్ ఈజ్ ఆల్సో డిఫికల్ట్, మెయింటెనెన్స్ కొంచెం డిఫికల్ట్ ఇన్ బ్రేసెస్లో. సో అలైనర్స్కి వచ్చేసి బ్రషింగ్ టైంలో తీసేస్తాము, తినేటప్పుడు తీస్తాం కాబట్టి దెర్ ఇస్ నో కాంప్రమైజ్ ఆన్ దోస్ థింగ్స్. ఓకే సార్, ఇంకొకటి లైక్ పళ్ళు క్లీన్ చేయించుకుంటే అరిగిపోతాయి అని అంటారు, దీని గురించి అది ఇదివరకు ఉండే ట్రెడిషనలీ మేబీ అరౌండ్ 20-30 years బ్యాక్ చేత్తో చేస్తుండే. అంటే దెర్ వాజ్ హ్యాండ్ స్కేలర్స్ అంటారు. హ్యాండ్ స్కేలర్స్ ఎక్కువ చేసినప్పుడు ఇనామిల్ పొర అనేది కొంచెం పోతుంది, అదొకటి. కొందరు ఏంటి అంటే చాలా స్ట్రెయిన్స్ ఎక్కువ ఉన్నప్పుడు స్కేలర్, మనం అల్ట్రాసోనిక్ స్కేలర్ వాడతాం నార్మల్లీ, దాని బదులు కొందరు మన ఎరోటర్ బర్స్ అని ఉంటాయి దాంతో చేశారు, దానివల్ల కూడా ఇనామిల్ పోతుంది, అది విచ్ ఇస్ నాట్ రికమెండెడ్. బట్ అల్ట్రాసోనిక్ స్కేలర్స్ ఇప్పుడు ఉన్న లేటెస్ట్లో అల్ట్రాసోనిక్ స్కేలర్స్ దీనివల్ల ఎయిర్ పాలిషింగ్, వాటర్ జెట్ ఫోర్స్తోని వైబ్రేషన్తో తీసేస్తాం. స్కేలింగ్ తర్వాత దేర్ విల్ బి కొంచెం సెన్సిటివిటీ ఉంటుంది, ఎందుకంటే ఫ్రెష్ టూత్ పైన ఉన్న పొర అంతా పోతుంది కాబట్టి. అంటే పొర అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద పాచు, ఇదంతా పోతుంది. దానివల్ల కొంచెం సెన్సిటివిటీ 1 or 2 days ఉంటుంది, అంతేగాని మనకు పెద్ద ఇబ్బంది కాగా. ఇంకా ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్లో మన ప్రొఫిలాక్సిస్ ఎయిర్ జెట్ లాగా వచ్చింది, వితౌట్ ఈవెన్ స్కేలర్ టిప్ లేకుండా ఓన్లీ వాటర్ ఫోర్స్తోని మొత్తం క్లీన్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద వెరీ లేటెస్ట్. ఇప్పుడు అది బాగానే ఉంది. ఓకే, బట్ ద కాస్ట్ ఈజ్ ఆల్సో లైక్ దట్ ద ఇంక్రీస్. ఓకే, సో అది ట్రెడిషనల్ మెథడ్ అయితేనే అది కొంచెం ఒకప్పుడు, ఇప్పుడు ఎవరు చేయట్లేదు. ఇప్పుడు అలాంటిది ఏం లేదు. క్లీనింగ్ అయిన తర్వాత ఒక 1 day 2 day అయితే సెన్సిటివిటీ ఉంటుంది, దానివల్ల అరగడాలు అట్లా పళ్ళు అరిగిపోవడం అట్లా ఏమన్నా. ఓకే. ఇంకొకటి మెయిన్లీ ఏంటంటే క్లీనింగ్ తర్వాత చాలామంది పళ్ళ మధ్యలో సందులు ఏర్పడ్డాయి అంట, గ్యాప్స్. ఆ గ్యాప్స్ ఎందుకు అంటే ఆ గ్యాప్స్ మధ్యలో ఆల్రెడీ ఇది క్యాలిక్యులస్ అంటాం, పాచు క్యాలిక్యులస్, ఇది పేరుకుపోయి ఉంది ఆల్రెడీ, విచ్ ఇస్ నాట్ గుడ్. మనం అది తీసేస్తాం కాబట్టి వాళ్ళ సందులాగా కనబడుతుంటుంది. ఓకే. సో సందులు ఉండడం, గ్యాప్స్ ఉండడం బెటర్ దెన్ ఆ పాచు మధ్యలో ఉండడం. సో అది తీసేసుకుంటే యూ కెన్ క్లీన్. ఓకే సార్, ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళందరికీ డెంటల్ హెల్త్ గురించి కేర్ తీసుకోవాలి అని అంటే మీరు వాళ్ళకి ఇచ్చే ఒక 5 golden టిప్స్ ఏంటి? నెంబర్ 1, పీపుల్ షుడ్ బి అవేర్ ఆఫ్ ద డెంటల్ ట్రీట్మెంట్. ఇప్పుడు రైట్ నా ఉన్న దాంట్లో
very easy to get through the Google and all these things. సో దానివల్ల ఏమవుతుంది అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ దే ప్రాబ్లమ్ ఏది ఉన్నా కానీ ఫస్ట్ గూగుల్ చేసేసి దే ఆర్ గెటింగ్ సమ్ నాలెడ్జ్. సో దట్ సమ్ నాలెడ్జ్ వీ కాల్ ఇట్ యాజ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ దే ఆర్ కమింగ్ టు అస్. అదొక ద ప్రాబ్లమేటిక్ టు డెంటిస్ట్. చాలామంది పేషెంట్స్ అంటే ఐ ప్రాక్టీస్డ్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్. ఇప్పుడు రైట్ నౌ ఐఎమ్ ప్రాక్టీసింగ్ ఇన్ కోకాపేట ఆ ఏరియాలో. సో అక్కడ వచ్చేసి ఎక్కువ ఐటీ పీపుల్ వీళ్ళంతా ఉంటారు. సో వాళ్ళంతా ఎక్కువ దే గో బిఫోర్ డెంటిస్ట్కి వచ్చే ముందు ఎవ్రీథింగ్ దే నో అబౌట్ వాట్ ట్రీట్మెంట్ ఏంటి అనేది. సో దానివల్ల ఏమవుతుంది అంటే డెంటిస్ట్ చెప్పేది కూడా వాళ్ళు వినకుండా వాళ్ళు చెప్పింది ఏమైనా చేయాలనేది ఒకటి. సో దీనివల్ల ట్రీట్మెంట్స్ అనేది కొంచెం సరిగ్గా ఇది అవ్వాలి. సో బెస్ట్ థింగ్ ఈజ్ ఫస్ట్ ఎవ్రీ 6 months యాజ్ వీ సెడ్ ఇన్ ద వెరీ బిగినింగ్, ఎవ్రీ 6 monthsకి ఒకసారి అవేర్నెస్ దే హ్యావ్ టు గో టు ఎ డెంటిస్ట్, లుక్ ఫర్ ఎ డెంటిస్ట్. ఎక్కడున్నా కానీ జస్ట్ నార్మల్ చెకప్, జనరల్ చెకప్ చేంజ్ చేసుకుంటే బెటర్. దెన్ నెంబర్ 2 వచ్చేసి ఇప్పుడు గమ్ డిసీజెస్ తరచుగా ఎక్కువ ఉన్న వాళ్ళకి దే హ్యావ్ టు టేక్ వాళ్ళకు ఏమైనా సర్జరీస్ కానీ ఏమైనా ఫ్లాప్ సర్జరీ అలా ఉన్నప్పుడు వీ టెల్ దెమ్ టు కమ్ ఎవ్రీ 3 months, ఫస్ట్ 1 year వస్తే అది బాగానే ఉంటుంది. మెయింటెనెన్స్ ఫేస్. సో ఆ మెయింటెనెన్స్ ఫేస్ అనేది వాళ్ళు ఫాలో చేస్తూ ఉండాలి. దెన్ ఎట్ హోమ్ రెమెడీలో వెన్ ఎవర్ యూఆర్ బ్రషింగ్ అండ్ ఇది ఫుడ్ కానీ ఎక్కడైనా ఇరుకుతుంది, పళ్ళ మధ్యలో నిలిచిపోతుంది అంటే బెటర్ లుక్ యువర్ సెల్ఫ్ ఇన్ ద మౌత్ మిర్రర్. ఎక్కడైనా ఏమైనా బ్లాక్ స్పాట్స్ లాగా ఏమైనా కనబడుతుంది అంటే అది ఇనిషియల్ కేరీస్ అని అనుకొని ముందే డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే సింపుల్ ఫిల్లింగ్తో అయిపోతుంది. అండ్ నార్మల్గా పడుకొని లేచినప్పుడు బ్లీడింగ్ వస్తుంటుంది. అలా బ్లీడింగ్ ఉన్నప్పుడు దెన్ అగైన్ ఇట్ ఈస్ బెటర్ టు గో అండ్ కన్సల్ట్ ఏ డెంటిస్ట్. బ్లీడింగ్ ఉంది కదా అని మనం వదిలేస్తే అది బ్లీడింగ్ కాస్త గమ్ డిసీజ్కి వెళ్ళి కింద బోన్ వరకు కూడా వెళ్ళొచ్చు. సో ఇలాంటి అన్నీ ముందే గమనించుకొని వెళ్తే బెటర్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే. అండ్ డెంటల్ హెల్త్ అండ్ ఓరల్ హెల్త్ గురించి చాలా మంచిగా చెప్పారు. అండ్ ఐ షుడ్ సే దిస్ ఈజ్ లైక్ అవేర్నెస్ వీడియో. చాలా మందికి ఈ ఇంటర్వ్యూ ద్వారా చాలా నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ.